73వ కీర్తన 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమున ఈ ఆరాధన కూటమును ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకును అద్భుత రీతిగా అన్ని ఘట్టములలోనూ మీరు మాకు తోడుగా ఉండి యోగ్యముగా నీ దేహ రక్తముల్లోని కృపచేతనే మమ్మను పాలు పొందింపజేసి మేము చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి, మా స్తుతి ధూపాన్ని మీరు ఆలకించి దానిపై ఆసీనులై మమ్ము దీవించడానికి దిగివచ్చి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అన్ని ఘట్టాలు దాటిపోయినాయి. మేము అర్పించిన బీద కానుకలు మీరు తీసుకున్నారు. నీకే స్తోత్రాలు. వెయ్యంతలు అనేక వేల రెట్లు తిరిగి మాకు కుంభవర్షంగా ఆర్థిక వర్షాన్ని మీరు కుమ్మరించడానికి గుప్పిలి విప్పి ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు తండ్రి. లేచి తిరిగి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఒక్కసారి నీ వాక్కు పంపించండి. నాతో మాతో అందరితోనూ మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ ప్రసంగము చెయ్యనని చాలాసేపటి నుంచి దేవునితో నేను కుస్తీ పడుతూ ఉన్నాను. కానీ దేవుడు కూడా నాకన్నా మొండి ప్రేమికుడు. నేనెంత మొండి ప్రేమికుడినో నాకంటే నాకు అసలు పోలిక లేదు కదా. ఆర్పజాలని జ్వాలతో ప్రేమిస్తాడు ఆయన. మన ఫూలిష్నెస్ అంతటిని క్షమిస్తాడు. అట్లా కాదు, నేను చెప్పిన పని చేయని చెప్పి వెంటబడతాడు. ప్రియులారా, ఏ కాలేజీలో కూడా ఏ కుర్రవాడు కూడా ఏ అమ్మాయి ఎంబడి పడనంత భయంకరంగా యేసయ్య మన వెంటబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీళ్ళెవరు సాటిరారు. వెంటబడి ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పి మనం ఒప్పుకోకపోతే సర్లే నీ కర్మను వెళ్ళిపోడు ఆయన. మనం కూడా ఆయనను ప్రేమించేదాకా వెంటబడతాడు, లోబడేదాకా వెంటబడతాడు. ఆయన దృష్టి మన మీద పడాలే కానీ ఎంతైనా ఓర్చుకుంటాడు, ఎంతైనా వెంటబడతాడు. ఆయన ఒకసారి దృష్టి మన మీదకి వచ్చిందంటే అవుట్, మనం తప్పించుకోలేము ఇంకా. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని సంఘానికి చెప్పాలని దేవుడు అనుకున్నాడు. దేవుని సంఘమా, ప్రభువైన యేసు అనుగ్రహించే రక్షణను పొందినటువంటి ధన్యులారా, మీరు పడిపోవడానికి సాతాను పన్నిన ఉచ్చులలో ఒక భయంకరమైన ఉచ్చు. అది ఆయుధమని, దుష్టుని యొక్క వల అని, శోధనని మీరు అనుకోరు. యోసేపు దగ్గరికి పోతీఫరు భార్య వచ్చినట్లు ఎవరైనా వస్తే ఇది సాతాను పంపించినటువంటి శోధన అని మీరు అనుకుంటారు తప్పకుండా. మోయాబురాండ్రు వచ్చి ఇశ్రాయేలు సైనికులను వ్యభిచారంలో పడవేసి అన్యదేవతలను ఆరాధించమని తీసుకెళ్ళినట్లు మీ స్నేహితులు ఎవరైనా మీ పట్ల ప్రవర్తిస్తే ఇది సాతాను పంపిన శోధన, దేవుడు పెట్టిన పరీక్ష అనుకుంటారు. కానీ ఇది శోధన అని అనుకోకుండానే మనం పడిపోయే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఆసాపు భక్తుడు అంటున్నాడు, నా అడుగులు జారుటకు కొంచెమే తప్పెను, ఇంకా వెంట్రుక వాసి ఒక్క అరక్షణం అయితే నేను విశ్వాస జీవితంలోనే లేకుండా పతనం అయిపోయేవాడిని. దేవుడు చాలా దయ చూపించాడు. మొత్తం పాడైపోయేవాడిని, నాశనం అయిపోయేవాడిని. దేవుడు నా మీద ఎంతో దయ చూపించాడు. ఏం పాపం చేయబోయావు నాయన నువ్వు? ఏం శోధన కలిగింది? ఏం పరీక్ష వచ్చింది అంటే, నేను మత్సరపడి తిని, అది పాపం. భక్తిహీనుల క్షేమమున కంటబడింది. భక్తులందరూ కష్టాలు పడుతున్నారు, భక్తిహీనులేమో బాగున్నారు, వర్ధిల్లుతున్నారు.
డబ్బులు సంపాదిస్తున్నారు, మేడలు మిద్దలు సంపాదిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లలు కుటుంబాలు బాగున్నాయి. విశ్వాసులకేమో కుటుంబాల్లో కలతలు, అప్పుల బాధ, శరీరంలో అనారోగ్యాలు. దేవుని నామము ధరించిన వాళ్ళను చూస్తే అన్ని శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారు. దేవుడు లేడనేవారు, యేసు దేవుడు గాడనేవాళ్ళు, భక్తిహీనులు, లంచగొండ్లు, వ్యభిచారులు, త్రాగుబోతులు ఎంత బాగుంటారు. వాళ్ళకి ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి మేడలు మిద్దలు ఉంటాయి. ఇది చూసి చాలా ఆయాసము కలిగింది. చాలా ఆయాసం కలిగిందట. దయచేసి 17వ వచనం, ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెనంటున్నాడు 17లోని ఆఖరి మాట. ప్రియులారా, మనకందరికీ ఈ అనుభవం ఉన్నది. మనందరికీ అనుభవం ఉంది. ఎప్పుడైనా ఒకసారి మనందరం ఇలాగూ ఆలోచించి బాధపడ్డ వాళ్ళమే. నేను పాపము చేయకూడదు, అసలు సినిమాలు కూడా చూడకూడదు, టీవీలో కూడా అపవిత్ర దృశ్యాలు చూడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డవారితో సాంగత్యం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, ప్రార్థనలో గడపాలి, వాక్యం చదవాలి, దేవుని సేవ కొరకు ఇవ్వాలి, లోపము లేని పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రయాసపడుతూ ఉంటే అనుకున్న పని ఒక్కటి జరగదు. ఉద్యోగము రాదు, పెళ్ళి కాదు, పిల్లలు పుట్టరు, పుడితే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు, డబ్బులు ఉండవు, ఏదో బ్రతకడమే మహాభాగ్యం. ఏదో అన్నం బట్ట, ఏదో బొటాబొటి, హ్యాండ్ టు మౌత్ లాగా. అవతల వైపు కొంతమంది దురలవాట్లకు గురైన వాళ్ళు, నామకార్థ జీవితంలో ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు? భక్తులందరూ కష్టపడతారు అనుకుందామా? పోనీ అదేనా ఒక రూల్ చేయండి. భక్తులకు ఇహలోక సుఖములు ఉండవు, భక్తులకు ఇహలోక సమృద్ధి ఉండదు అని ఒక రూల్ చేయగలుగుతామా? అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండెను. సొలొమోను ఐశ్వర్యం అడగలేదు, జ్ఞానాన్ని అడిగాడు. నీవు అడగకపోయినను నీకు ముందున్న రాజులు ఎవరికి నీ కలుగనంత ఐశ్వర్యము నీకు ఇచ్చేదనన్నాడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ భూమి మీద ఎవడికి లేదట సొలొమోను మహారాజుకున్నంత జ్ఞానం, ఐశ్వర్యం. ఏమి మరి సొలొమోనుకి ఎందుకు ఇవ్వగలిగావు ఐశ్వర్యం? అబ్రహాముకి ఎందుకు ఇవ్వగలిగావు అంటే వాళ్ళు ఆ రోజుల్లో అది సాదృశ్యాల కాలం అండి. అప్పుడు వారు పొందినటువంటి ఐశ్వర్యము అది ఆత్మ సంబంధమైన సంపదలకు మనం పోల్చుకోవాలి. వాళ్ళేమో భౌతికముగా లౌకికముగా ఐశ్వర్యవంతులైనారు, మనమేమో ఆత్మలో అబ్రహాములాగా ధనవంతులం అవుతాం అని కొంచెం మెలకబెట్టి సమర్థించవచ్చు. మళ్ళీ ఇటువైపు వచ్చినా సరే సాదృశ్యాల కాలం కాదు, కొత్త నిబంధన యుగంలోకి వచ్చినా సరే కాల్గేట్ అనే మహాభక్తుడు ఆయన దశమ భాగములిచ్చి 100 కోట్లకు అధిపతి అయినాడని అదొకటి. మళ్ళీ కొత్త నిబంధనలో మరి భక్తులందరూ బాధలే పడుతున్నారా అంటే అడపాదడప ఎవరో ఒకరు బాగుపడుతూనే ఉన్నారు మనల్ని గుచ్చడానికి. అసలు యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఒక్కరిళ్లలో కూడా పెళ్ళిళ్ళు జరగలేదు, శుభకార్యాలు లేవు, ఆరోగ్యాలు లేవు, అన్ని అసలు సమస్య లేకుండా ఎవ్వడు లేడు, అందరూ చితికిపోయారు అని మన కళ్ళ ముందుంటే అదైనా ఒక ఆదరణగా ఉంటుంది. మనకు ఆ ఆదరణ కూడా లేదు. కొందరేమో బాగుంటున్నారు మళ్ళీ. కనుక ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో పొరపాటు జరిగింది. ఎందుకు? చెడ్డవాళ్ళేమో బాగుంటున్నారు, దేవుని కొరకు నేను ఇంత నమ్మకముగా జీవిస్తూ ఉంటే ఎందుచేత నాకు దేవుడు
ఆశీర్వాదం ఇవ్వడం లేదు అని ఆ ఆయాసము, వ్యసనము, మత్సరము అనేది మనకు కలిగి అతి గొప్ప శోధన, అతి గొప్ప శోధన. 4వ వచనం చూడండి, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. 12 ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు గడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ప్రియులారా, నన్ను సంస్థలో చేరు అని ఎంతమంది పెద్దలు బలవంత పెట్టారు. బోల డబ్బులు వస్తాయినాయన అని. అన్ని ఖర్చులు పోగా ఒక 100 మంది హాస్టల్ ఆర్ఫనేజ్ పెట్టుకుంటే అన్ని ఖర్చులు, పిల్లలందరికీ మంచి భోజనాలు, బట్టలు, అన్ని చదువుల ఖర్చు అంతా పోగా 1980లో అన్ని ఖర్చులు పోగా 50,000 నెలకు మిగులుతాయి. 100 మంది పిల్లల హాస్టలు పెట్టిస్తామన్నారు. 80లో నెలకు 50,000 అంటే ఎంత మీరు లెక్కేసుకోండి, కొన్ని లక్షలు. ఇప్పుడు నేను వద్దని చెప్పా. ఎందుకు అంటే ఆ 50,000 మిగులుతాయి అనేది మీ లెక్క. ఆ 50,000 కూడా వాళ్ళ మీద ఖర్చు పెట్టడానికే పెద్దలు పంపారనేది నా లెక్క. అంటే వాళ్లకు నువ్వు వంకాయ కూర ఎందుకు పెడుతున్నావు, రోజు చికెన్ పెట్టు. వంకాయలు బెండకాయలు ఎందుకు, మంచి భోజనం పెట్టు, మంచి బట్టలు ఇవ్వు. ఈ వచ్చే డబ్బులు వాళ్ళ కొరకు వస్తున్నాయి, కానీ మనం బిల్డింగ్లు కట్టుకోమని కాదు. నేను అట్లా చేయను, నాకు భయం అని చెప్పే. ఇవాళ ఈ ఆర్ఫనేజీలు పెట్టుకున్న వాళ్ళు ఏమో కోట్లకు పడగలెత్తారు. నేనేమో 3 కోట్ల అప్పులు ఉన్నా. దేవుడు మెచ్చుకొని నాకు కూడా పైనుంచో మూట పడేయాలి కదా. మరి మూట పడేయలేదు కదా, కనీసం అప్పు లేని జీవితం ఇవ్వు ప్రభువా, అంతకంటే నాకేమొద్దు. అప్పు లేకుండా పోయిన తర్వాత పప్పుచారు తిన్నా సుఖంగా బ్రతుకుతాం, పర్వాలేదు అని అనుకుంటే అది కూడా లేదు. కానీ భక్తిహీనులట నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు, భక్తిపరులేమో అప్పువృద్ధి చేసుకొందురు. ఈ పరిస్థితికి కారణమేమిటి అనే ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అప్పటిదాకా దొరకదు. మనము ఒక తీర్మానం చేసుకోవాలి. అసలు అటువైపు చూడనే వద్దు, నీ సబ్జెక్ట్ ఏదో నువ్వు చూసుకో అంతే. ఇవాళ పాఠం అది. ఎవడో బాగున్నాడు, ఎందుకు బాగున్నాడు, నేను బాగోలేను, నేను ఎందుకు బాగోలేను అనే దృష్టి నీకు వచ్చిందంటే నీవు విశ్వాసము నుండి పతనం అయిపోవడానికి మొదటి స్టెప్ పడిందంతే. వాళ్ళు ఎందుకు బాగున్నారు, నేను ఎందుకు బాగోలేననే కంపారిజనే వద్దు. సాతాను నిన్ను బహుకుయుక్తిగా పడవేసే వల ఉచ్చు అది. ఇట్ ఈజ్ నాట్ మై బిజినెస్. వాడెందుకు బాగున్నాడో అది నాకు అవసరం లేదు. నేను చూసుకోవలసింది ఏమిటంటే దేవుని సత్యము నాకెంతవరకు అర్థమైందో, నాకెంతవరకు చేతనయిందో అంతవరకు నేను పాటించానా లేదా. నాకు ఇంతవరకు అర్థమైంది, ఇంతవరకు చేతనైంది, ఇంతవరకు దేవునికి నేను ఉపయోగపడ్డాను, అంతకు మించింది నాకు అవసరం లేదు.
ఏది అవసరమో దాన్ని మాత్రమే చూడాలి, ఏది అవసరం లేదో దాన్ని చూడడానికి నిరాకరించాలి, రిఫ్యూజ్ చేయాలంతే. 119వ కీర్తన 37వ వచనము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. వ్యర్థమైన వాటిని చూడొద్దు. ఎవడికి ఎంత ఆస్తుంది, వాడెంత ప్రార్థన చేశాడు, వాడు మంచివాడా చెడ్డవాడా, అది ఆ పని నీకెవరు పెట్టారు? అది నీ పని కాదు. ప్రియులారా, ఇప్పటి జీవిత కాలములో దేవుడు మనుషులను కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాడు. అది వాళ్ళ ప్రసంగం. ప్రియులారా గమనించాలి, ఇప్పటి జీవిత కాలములో దేవుడు మనుషులను కన్ఫ్యూజ్ చేయాలని తీర్మానించుకున్నాడు. అసలు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కావద్దు అనుకున్నట్ట. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము చూడండి దయచేసి. నియమించి ఉన్నాడు, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు, అది దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి మనకి ఇప్పుడు అవకాశం లేదు. నేను చాలా కాలం కిందట ఒక ఉపమానం చెప్పాను. అది మా అమ్మ నాకు చెప్పిన ఉపమానం, నాకు ఆమె ప్రాక్టికల్గా చూపించిన ఉపమానం. ఆమె అన్ని విషయాల్లో, అన్ని చదువులు, అన్ని కళలలో ఆరితేరింది. ఆమె ఎక్సలెంట్గా ఎంబ్రాయిడరీ చేసేదన్నమాట. రకరకాల పువ్వులు, ఇంత పెద్ద టేబుల్ మీద మొత్తం ఒక తోట ఎంబ్రాయిడరీ, చెట్లు, పువ్వులు అన్నీ. చక్కని ఆర్టిస్ట్ కూడా. షీ వాజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఆల్సో. చక్కగా పాడేది అన్నీ. ఆమె తారీఫ్ చెప్తే ఇప్పుడు చాలా పొడుగైపోతుంది. అయితే ఆమె పెద్ద రౌండ్గా ఏముంటుంది, అది ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్కు బట్ట పెట్టుకొని చక్కగా గులాబీలు, దాని ఆకులు అన్నీ ముందుగా కార్బన్తో బొమ్మ గీసి కొట్టుకుంటాను. నేనేమో బుడ్డోడిని ఇంత, ఆమెమో పైన కూర్చొని కింద నుంచి చాలాసార్లు చూస్తూ ఉంటాయి. చాలాసార్లు ఈ అమ్మాయి ఇంత పిచ్చి పిచ్చి గీతలు గీస్తుంది ఏంటి అనిపిస్తూ ఉందన్నమాట. అమ్మ ఏంటంత పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నావేంటి, ఊరికి పొడుస్తున్నావు, ఏం బాగాలేదు కదా అంటున్నాను. పిచ్చోడా పైకి వచ్చి చూడరా అని ఎత్తింది. ఇట్లా ఎత్తి స్టూల్ మీద నించోబెట్టి చూస్తే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అవి. దేవుడు ఏం చేస్తున్నాడో నీకు దాని బ్యూటీ అర్థం కావాలంటే అక్కడికి పోయి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి అంతా గజిబిజి కనబడుతుంది. దేవుడు చేసేదానికి అర్థం లేదు, అందం లేదు, చందం లేదు, క్రమం లేదు, న్యాయం లేదు అనిపిస్తుంది. నీ జీవితంలో ప్రతి పరిస్థితి కూడా అవసరమే. నేను చెబుతున్నాను, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెసన్. అందుకే నవ్వించుకుంటూ చెబుతున్నాను నేను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, డెడ్లీ ఇంపార్టెంట్ లెసన్. దేవుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నాడు అంతే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. సుఖదినమునందు సుఖముగా ఉండుము, యోచించుము, ఆపద్దినమందు యోచించుము. ఇది అసలు కీలకమైన పాయింట్. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని, ఏం జరుగుతుందో మనుషులకు అర్థం కాకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అది శాశ్వతమైనది. చనిపోయిన తర్వాత దొరికే ఘనత కానీ, శ్రమ కానీ, బాధ కానీ, ఆనందము కానీ అది శాశ్వతమైనది. ఇప్పటి లోకములో ఉన్నంత కాలం ఎలా ఉంటున్నామో, బాధపడుతున్నామో, ఆనందిస్తున్నామో, సుఖపడుతున్నామో, కష్టపడుతున్నామో అందరం చూస్తున్నాం. అందరూ ఒకనాటి కన్ను మూసి కొంచెం వెళ్ళిపోతారు. అవతల ఏం జరుగుతుంది? ధనవంతులు పోతున్నారు, నాయకులు పోతున్నారు, పేదవారు పోతున్నారు. అవతల ఏం జరుగుతోంది?
అది మనుషులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. మనుషులకు తెలియకూడదు అవతల ఏం జరిగేది. దేవుడు మనుషులకు చేసిన గొప్ప మేలు మన మరణ దినం ఎప్పుడో మనకు తెలియకుండా దాచడం. చాలా మేలు. అది ఎప్పుడో తెలియదు, తెలిసిందనుకోండి అసలు మనం జీవితంలో ఆనందమే ఉండదు. వాడు చచ్చిపోయే రేపు చచ్చిపోతాడనగా ఇవాళ దాకా అందుబాటులో ఉన్న సుఖాలు ఏదో అనుభవిస్తూ బ్రతికేస్తాడు. ఎందుకంటే రేపు చేస్తాడని, రేపు చచ్చిపోతానని వాడికి ఇవాళ తెలిస్తే వాడు ఇక ఇక్కడే నరకం అనుభవిస్తాడు. దేవుడు చేసిన గొప్ప మేలు మన మరణ దినం ఏంటో మనకు తెలియకుండా ఉండడం. దేవుడు పెట్టిన గొప్ప పరీక్ష మరణము తర్వాత ఏం జరుగుతుందో దాచిపెట్టడం. పెద్ద పరీక్ష అది. ఏం జరుగుతుందో తెలియదు, అసలు తెలుసుకొనకుండునట్లు అన్నాడు. ప్రియులారా, సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. ఒకడు చాలా అదృష్టవంతుడండి, పెట్టి పుట్టాడండి, కోటీశ్వరుడు అయినాడండి, వాడిని దేవుడు దీవించాడండి అని అనుకున్నాం. వాళ్ళకు చక్కని కూతురు పుట్టింది, ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఇప్పుడు దేవుడు దీవించినట్ట శిక్షించినట్ట నాకు చెప్పండి. ఒకడికి పూరి గుడిసెలో ఉన్నాడు, 4 పిల్లలు, చక్కగా ఆరోగ్యంగా ఒక్కొక్కడు లడ్డులాగా ఉన్నారు. ఇప్పుడు వీడిని దీవించినట్ట ఆయన దీవించినట్ట అర్థం కాదు. సుఖమును దుఃఖమును శ్రమను ఘనతను అవమానమును అన్ని దేవుడు కలగలుపు చేసి అసలు ఎవడి పక్షంగా దేవుడు ఉన్నాడో తెలియదు, ఎవరిని సమర్థించాడో తెలియదు, ఎవరిని తాట తీస్తున్నాడో ఎవరిని మెచ్చుకుంటున్నాడో తెలియదు. చనిపోయిన తరువాత ఏమి జరుగునో తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖమును దుఃఖమును జతపరిచి ఉన్నాడు. ఎందుకు జతపరిచాడు అంటే బాగా గమనించండి. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నా, ముగించేస్తాను. దేవుని సంఘము వధువు సంఘములోని అంగములలోని జీవ కణములను తయారు చేసే కార్ఖానా. దేవుని సంఘము అనగా ఏమిటంటే వధువు సంఘములోని అవయవాలలోని జీవ కణములను తయారు చేసే కార్ఖానా. దిస్ ఇస్ అ ఫ్యాక్టరీ వేర్ గాడ్ ఈజ్ క్రియేటింగ్ the living cell that are going to form different limbs and organs of the bride of Christ. క్రీస్తు సంఘము ఒక స్త్రీ శరీరముతో పోల్చబడిందనే విషయం నేను మహిమ ప్రపంచం అనే గ్రంథంలో రాశాను. అది స్త్రీ శరీరము పురుష శరీరము ఆ డీటెయిల్స్ ఇప్పుడు వద్దు. జనరల్గా మానవ దేహమే చూడండి. మన శరీరములోని మాంసమంతా ఒకే టైప్లో ఉన్నదా? ఉందా? లేదు. లివరు వేరు, కిడ్నీస్ వేరు, ప్రేగులు వేరు. అవును, దీన్ని అంతటినీ దేవుడు దేంతో చేశాడు? మట్టితో కదా, అంతా మట్టేగా. ఇట్లా ముట్టుకుంటూ పోతే ఈ టచ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ముక్కు చివరికి వచ్చేసరికి ఈ సెన్సిటివ్నెస్ వేరు, ఈ సెన్సిటివ్నెస్ వేరు. మీరు చలిగాలికి పోయినప్పుడు ఇక్కడ చలిగాలి తగలకుండా మూసుకుంటే చాలు, ఇక్కడ ఈ చెవులు మూసుకుంటే చాలు, జలుబు చేయదు, రొంప చేయదు. కానీ ఇక్కడ చెవులకు తగిలిందంటే అవుట్ నీ పని. మిగతా ఒళ్ళంతా కప్పుకుంటారు కొంతమంది, ఒళ్ళంతా కప్పుకొని చెవులు ముక్కు వదిలేస్తారు. ఇదంతా జీవితానుభవం చెప్తున్నా. ప్రియులారా, ఇక్కడ నుంచి ఈ స్కిన్ ఇలాగా అనుకోండి. ఈ ముక్కు చివరికి వచ్చేసరికి ఇక్కడ సెన్సిటివ్నెస్ వేరు. ఇంకా కొంచెం కిందికి దిగాను అనుకోండి,
ఈ లిప్స్ టచ్ కాగానే ఇక్కడ ఉండే సున్నితత్వము వేరు. ఇది స్కిన్నే, ఇది స్కిన్నే, ఇది స్కిన్నే. సున్నితత్వం వేరు కదా. చర్మములో ఉండే కణములలోని ఇక్కడ ఏర్పాటైన కణములు వేరు, ఇక్కడ ఏర్పాటైన జీవకణాలు వేరు, ఇక్కడ ఏర్పాటైన జీవకణాలు వేరు. ఈ స్కిన్నే లోపలికి వెళ్ళండి, అది లోపలికి వెళ్తున్న కొద్దీ మెత్తగా, అతి మృదువుగా, అతి మార్దవంగా, చాలా సాఫ్ట్గా మారిపోతుంది కదా. దేవుడు మానవ శరీరములోని ఒక్కొక్క భాగములో ఉన్న జీవకణం ఒక్కొక్క రకమైన టెక్స్చర్ కలిగి ఉండాలి. కొన్నేమో చాలా మొరటుగా, పరుషంగా, కఠినంగా, గట్టిగా ఉంటాయి. కొన్నేమో కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, కొన్ని ఇంకా సాఫ్ట్గా, కొన్ని ఇంకా సాఫ్ట్గా, సూపర్ సెన్సిటివ్గా ఉంటాయి. అవంతా మానవ శరీరంలోని జీవ కణములు. అంతా మట్టితోనే చేశాడు. అలాగే వధువు అనేది, సంఘ వధువు అనేది ఒక సమాజము. సంఘ వధువుకు కన్నులు ఉన్నవనుకోండి, ఆ కన్నులలో ఉండే జీవ కణములను దేవుడు వేరే పరిస్థితులలో తయారు చేస్తాడు. చెవి, కర్ణభేరి, జీర్ణ వ్యవస్థ, పునరుత్పత్తి, రీప్రొడక్టివ్ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఎక్కడ ఉండే టిష్యూ ఎంత సాఫ్ట్గా ఉండాలో, ఎక్కడ ఉండే టిష్యూ ఎంత కఠినంగా ఉండాలో దేవుడు దాన్ని తనకు ఉన్నటువంటి జ్ఞానము చొప్పున, తన అసెస్మెంట్ అంచనా చొప్పున కొంతమంది విశ్వాసులను గట్టిగా కఠినంగా చేస్తాడు, కొంతమందినేమో చాలా సెన్సిటివ్గా చేస్తాడు, కొంతమంది ఇంకా ఎక్కువ సెన్సిటివ్. ఈ స్కిన్ ఇక్కడ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. అలాగ దేహంలో అన్ని భాగాలు మీ దేహం మీద మీరే పరిశోధన చేయండి. ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది. అరికాలి కిందకు పోయిన తర్వాత అది చాలా మందమైనటువంటి చర్మం. ఒకవేళ ఈ ముక్కు మీదనో లేకపోతే ఈ పెదవి మీదనో ఉన్నటువంటి స్కిన్ అరికాళ్ళ కింద ఉందనుకోండి, సంఘకన్యక నడవదిగా. ఆమె 3 చక్రాల రిక్షాలు కూర్చొని తోలుకొని పోవాలి. ఏంటంటే పాదాలు సెన్సిటివ్గా ఉన్నాయి సార్, అడుగు పెట్టవశం కావడం లేదని. గనుక అక్కడ మనం నడవాలి గనుక, దేహం యొక్క బరువంతా కాళ్ళు మోయాలి గనుక అక్కడ కొంచెం మొరటుగా చర్మము ఉండాలి. మానవ శరీరములోని జీవ కణములన్నీ ఒక రకంగా ఉండవు. అలాగే వధువు శరీరములోని కణములందరూ ఒక రకంగా ఉండరు. వైవిధ్యం. నాలాగా నువ్వు ఉండవు, నీలాగా నేను ఉండను. మొన్న నేను సభవరంలో ఒక సబ్జెక్ట్ చెప్పాను, మీరు అవి వినాలా. మనమందరమును యేసు పోలికలో ఉండాలి అని అంటున్నాం. అందరము యేసు పోలికలో ఉండుటనగా అర్థం ఏంటి? అందరూ రోబోల్లా తయారుగమ్మని కాదు. వధువు శరీరములోని ఒక్కొక్క స్థానములో నువ్వేమో చెవిలో ఉండాలా, నువ్వేమో కన్నులో ఉండాలా, నువ్వేమో నాలుకలో ఉండాలి, నువ్వేమో కాళ్ళలో ఉండాలి, నువ్వేమో వేళ్లలో ఉండాలి, నువ్వు గోర్లలో ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు అనుకోండి. ఆ స్థానములో నజరేయుడైన యేసునే తండ్రి అయిన దేవుడు నియమిస్తే ఆయన ఎంత పర్ఫెక్షన్లోకి వస్తాడో అంతగా నువ్వు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మెసేజ్ వినండి, అర్థమవుతుంది మీకు. ఇది హైలీ టెక్నికల్ ఇష్యూ. నన్ను ఎక్కడ పెడతాడో నాకు తెలీదు. నన్ను దేవుడు మెదడులో పెడతాడేమో, చెవిలో పెడతాడేమో, గుండెలో పెడతాడేమో. అక్కడ ఉండడానికి నా వ్యక్తిత్వము ఎంత సున్నితంగా ఉండాలి, ఎంత కఠినంగా ఉండాలి అని ఆ లెక్క ప్రకారం ఆయన నా జీవితంలో టెన్షన్స్ పెడతాడు. ఇది సైకలాజికల్ ఆపరేషన్ అన్నమాట. సైకలాజికల్ మౌల్డింగ్ అన్నమాట. నా మీద ఈ ఆర్థిక ఇబ్బంది, ఈ కుటుంబ సమస్యల ఇబ్బంది, మీ అందరి యొక్క ప్రేయర్ సపోర్టు, నాకున్నటువంటి ఎడ్యుకేషను,
వాక్యములో నాకుండే ప్రత్యక్షత, అవమానాలు, నిందలు, ఈ వేదన, ఇవన్నీ కలిసి నన్ను ఒక కణముగా తయారు చేస్తున్నాయి. దేవుడు నన్ను కన్నులోనో చెవిలోనో ఎక్కడనో పెడతాడు. అక్కడ పెట్టడానికి తగినంత టెక్స్చర్ నాకు రావాలంటే, సూపర్ ఫైన్ టెక్స్చర్ రావాలంటే, నాకు ఈ ఫ్యామిలీ సమస్య ఉండాలి, ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ ఉండాలి. అందుకు దేవుడు పెడతాడు. చచ్చిపోయిన తర్వాత ఏమి జరుగునో నీకు తెలియదు. దానికి అనుగుణ్యంగా నీకు ఈ లోకంలో పరిస్థితులను దేవుడు డిజైన్ చేశాడు. యువర్ లైఫ్ హ్యాస్ బిన్ డిజైన్, నాట్ ఓన్లీ యువర్ బాడీ బట్ యువర్ లైఫ్ హ్యాస్ బిన్ డిజైన్ బై గాడ్. యువర్ లైఫ్ సిచ్యువేషన్స్ హ్యావ్ బిన్ డిజైన్డ్ బై గాడ్. నీ శరీరమును దేవుడు నిర్మించినాడు, డిజైన్ చేశాడు. అంతేకాదు నీ జీవిత పరిస్థితులన్నిటినీ దేవుడు పర్ఫెక్ట్గా డిజైన్ చేశాడు. ఎందుకంటే ఫిజికల్గా నేను పుట్టినప్పుడు ఇటు అద్దంకి వారి జీన్స్, ఇటు కొత్తపల్లి వారి జీన్స్ కలుపుకొని నేను పుట్టాను. అందులో నా వ్యక్తిత్వం ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో ఆయనకే తెలుసు, జెనెటిక్ ఇంజనీర్ లాగా. ఇప్పుడు ఇంతే అప్పు ఇంకొక అడుగుంటే వాడికి ఈ ఎఫెక్ట్ రాదు. వాడు సింపుల్గా ఐపీ పెట్టేస్తాడు, అయిపోయింది, అంతే సంగతులు. ఐసోలేటెడ్ పొజిషన్. ఇదే అప్పు ఉందనుకోండి, నేను తీర్చాలి అని మనస్సాక్షి కలిగిన వాడిని కనుక అప్పు 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 అని బాధపడుతున్నా. చాలామంది ఈస్ట్ గోదావరిలో పెద్ద పెద్ద కోటీశ్వరులు కోట్లు కోట్లు అప్పు చేసేసి ఐపీ పెట్టేసి నేను ఇయ్యను పోతే దిక్కునగాడు చెప్పుకోపమ్మనేశారు. ఆ బ్లంట్ మనసు నాకు లేదు. నేను చచ్చిపోకముందు అప్పులన్నీ తీర్చేశాను కదా, నన్ను క్షమించండి అన్నయ్య, తీర్చడంలో నేను లేట్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి చచ్చిపోవాలి ప్రభు, అంతకంటే ముందు నన్ను నేను పోకూడదని ప్రార్థన చేస్తున్నా. ఆ సెన్సిటివ్ మైండ్ నాకు ఉన్నది కనుక ఈ సమస్య నన్ను కొంత సాఫ్ట్గా చేస్తుంది. అది లేనోడు ఉన్నాడు అనుకోండి, వాడు అసలు కేర్ కూడా చేయడు. ఎంతమంది బోర్డు తిప్పేసి వెళ్ళిపోవట్లేదు చిట్ ఫండ్లు పెట్టి. కనుక మన మనస్సాక్షిని బట్టి, మన జెనెటిక్, ఇది ఎంత కాంప్లికేటెడ్ ఇష్యూ చూసారు మీరు. అంత సింపుల్ కాదు, 2 2 ఆర్ 4 అన్నట్టు ఉండదు. ఒకే సమస్య నీలో ఒక రకమైన ఎఫెక్ట్ తెస్తుంది, నాలో ఇంకో రకమైన ఎఫెక్ట్ తెస్తుంది. ఎందుకంటే మన జీన్స్ వేరు, మన బేసిక్ క్యారెక్టర్ వేరు. కనుక ఆ మహాదేవుడు, ఆ సర్వజ్ఞాని ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. దేవుడు హవ్వమ్మను నిర్మించి అనే మాట, ఇల్లు లాగా కట్టాడు ఆమెను. ఆది కాండము 2:22 నాయన. ఓల్డ్ బైబిల్లో గాడ్ బిల్డెడ్ హర్ అప్ అని ఉంటుంది. బిల్ట్ అనేది న్యూ ఇంగ్లీష్ అనుకో, ఓల్డ్ కేజీవిలో బిల్డెడ్ అనే ఉంటుంది. వీ డోంట్ యూజ్ దట్ వర్డ్ నౌ, బిల్ట్ అనాలి. దేవుడు ఆమెను కట్టినాడు, నిర్మించినాడు, ఒక బిల్డింగ్ లాగా కట్టాడు. ఒకటే పక్కటెముక తీశాడు, కాస్తంత మాంసం తీసుకున్నాడు. ఈమె నా ఎముకల్లో ఒక ఎముక, ఈమె నా మాంసములో మాంసం. నా ఎముకలో ఒక ఎముక అన్నాడు. హవ్వకు ఒకటే ఎముక ఉందా? లేదు కదా. ఆమెకు మళ్ళీ మానవ దేహంలో ఉండే ఎముకలన్నీ ఉన్నాయి, పక్కట ఎముకలు ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయిగా. ఆ ఒక్క ఎముక మీద దేవుడు తన శక్తిని ఉపయోగించి చాలా టైం పట్టింది. ఆ ఒక్క ఎముకలో నుండి మళ్ళీ పక్కట ఎముకలను, ఈ తుంటి ఎముకలను, ఆ ఎముకలు, ఈ అన్నీ తయారు చేసి ఆ మాంసమును పెంచి మళ్ళీ ఎంత కష్టపడ్డాడో అంతకన్నా ఎక్కువ కడపటి ఆదాము కొరకు హవ్వను చేయడానికి దేవుడు కష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమస్యలన్నిటి వలన దేవుడు మనల్ని కష్టపెడుతున్నాడు అని మన వాదన. కష్టపెడుతున్నాడు కాదురా పిచ్చోడా, నిన్ను హవ్వలో ఉంచడానికి నేను కష్టపడుతున్నాను అంటాడు. నేను కష్టపడుతున్నాను బాబు, కష్టపెట్టడం కాదు, నేను కష్టపడుతున్నా. డోంట్ వరీ, నేను చెబుతున్నాను, నీ సిచ్యువేషన్ ఏదైనా కానీ యూ ఆర్ ఇన్ గాడ్స్ పర్ఫెక్ట్ ప్లాన్ and God has designed your life that way. जो कुछ भी हो, any problem,
పెళ్లి ప్రాబ్లము, కుటుంబ సమస్య, ఆరోగ్య సమస్య, అప్పుల ఆర్థిక సమస్య, కెరీర్లో సమస్య, వాట్ ఎవర్ మే బి యువర్ ప్రాబ్లం, దాట్ ఈజ్ రిక్వైర్డ్ టు మౌల్డ్ యూ ఇంటూ దట్ పర్టిక్యులర్ లివింగ్ సెల్. ఆ జీవ కణముగా నిన్ను చెక్కడానికి నీ మీద ఆ ప్రెషర్ అవసరం, ఆ నింద అవసరం, ఆ కన్నీరు అవసరం, ఆ గాయం అవసరం. దేవుణ్ణి అడుగుతావు నువ్వు, ఇట్లా ఎందుకు అట్లా ఎందుకు అని నీకు చెప్తే అర్థమవుతుంది. అసలు అంత బుర్ర ఉందా మనకి? చెప్తాడు, కూర్చోరా బాబు చెప్తానని. అర్థమే చేస్తుందా మనకు? రే వధువు అంటే ఇలా ఉంటుంది, అందులో కన్ను అంటే ఇదిరా, చూడాల్సిన పరిస్థితులు ఇవి, దానికి ఈ రకమైన జీవకణం కావాలి, అందుకు నీకు ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఆయన ముచ్చట మొదలుపెట్టి చెప్పే సగం అయ్యే లోపల నీ బతుకు తెల్లారిపోతుంది. సో ద బెస్ట్ థింగ్ యూ డూ ఈజ్ ట్రస్ట్ హిమ్. హీ నోస్ బెటర్. హీ నోస్ బెటర్. డోంట్ క్వశ్చన్ గాడ్. I made a decision for my lifetime that I will not question God. That's all. ऐसा क्यों? అని అననే వద్దు. బికాజ్ హీ నోస్ బెటర్. ప్రియులారా, వ్యసన పడొద్దు. ఎప్పుడైతే నీకు అనుకున్నట్లుగా నీకు ఆశీర్వాదాలు రాలేదు, వేరే వాళ్ళకు వచ్చినాయి అంటే, అరే వాడు అసలు వధువులోనే ఉండడు, వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, వాడు అసలు మహిమలోకే రాడు, అగ్నిగుండానికి వెళ్ళే వాడి గురించి ఎందుకు బాధపడుతున్నావు? ఇక్కడ చూసి నువ్వు వ్యసన పడకు. నేనేమో గుడిసెలో ఉన్నా, వాడేమో మేడలో ఉన్నాడు. ఎంత తిక్కల వాదనది. ఒక 100 ఏళ్ల తర్వాత నువ్వు మాట్లాడు. వాడేమో అగ్నిగుండంలో ఉన్నాడు, నువ్వేమో మహిమ రాజభవనంలో ఉన్నావు. అది కనిపించాలా నీకు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు కొనగొద్దు. 100 ఏళ్ల తర్వాత ఓడలు బండ్లు అయిపోతాయి, బండ్లు ఓడలు అయిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, జీవిత స్థితిగతులను బట్టి దేవుని మీద గొనగడము, సనగడం గొప్ప శోధన. ఆ మనసు వచ్చిందనుకో, మెల్లగా మెల్లగా నీ భక్తి పాడైపోతుంది, ప్రార్థన మీద విసుగొస్తుంది. ఆ దేవునికి ఎందుకండి కానుక ఇవ్వడం, ఎందుకండి పరిశుద్ధంగా ఉండడం, ఎందుకీ ఉపవాసాలు, ఎందుకీ ప్రార్థనలు, ఏం గుడి ఏం భక్తి అవసరం లేదులేండి, చేసిన భక్తి చాలు, భక్తి ఎక్కువై మొత్తం నాశనం అయిపోయింది నా కుటుంబం, చాలండి చేసిన ప్రార్థన అనే మైండ్ వస్తుంది. అది నీవు వ్యభిచారంలో పడ్డదానికంటే గొప్ప ప్రమాదం. ఎందుకు తెలుసా? మరణకరమైన పాపంలో నిన్ను పడేస్తుంది. సంసోను పాపము, సొలొమోను పాపము, దావీదు పాపము దేవుడు క్షమించాడు. కానీ క్షమించడానికి వీల్లేని మరణకరమైన పాపము, రక్షకుణ్ణి తృణీకరించే పాపము నీ చేత చేయిస్తుంది. ఒకడు క్షణికంగా తప్పు చేస్తాడు, మళ్ళీ పశ్చాత్తాపడతాడు, మళ్ళీ దేవుడు ఆదరించి మళ్ళీ నిలబెడతాడు. కానీ రక్షకుడే నాకు వద్దు, పోయి భక్తే నాకు అక్కర్లేదు అనుకున్న వాడిని ఎలా బాగు చేయాలి? నా అడుగులు జార సిద్ధమాయను అని అప్పుడు అన్నాడు ఆసాపు. ఇంకా కొంచెం అయితే నేను అసలు మరణకరమైన పాపమే చేసేవాడిని. కానీ నిశ్చయముగా ఇశ్రాయేలులోని శుద్ధ హృదయుల ఎడల యెహోవా దయాళుడై ఉన్నాడు, దయాళుడై ఉన్నాడు. ఏమో నాయనా నాకు తెలియదు ప్రభువా, ఇది ఎలా న్యాయమో నాకు తెలియదు, కానీ నీవు మాత్రం అన్యాయము చేయవని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాగ న్యాయమో నాకు తెలియదు, కానీ నీవు తప్పు చేయవని నాకు తెలుసు. నువ్వెప్పుడు న్యాయమే చేస్తావు. నువ్వు ఎలాగైతే ఉన్నావో, ఐ యాక్సెప్ట్ యూ యాజ్ యు ఆర్ విత్ ఆల్ యువర్ వీక్నెసెస్. నేను అనుకుంటాను, ఇన్ని రకాల వీక్నెస్లు ఉన్నోళ్ళు కూడా క్రీస్తు శరీరములో ఏదో ఒక గోరులోనో, కాళ్ళలోనో, వెంట్రుకలోనో, కనుబొమ్మలోనో ఉండడం అవసరం. అసలు నాకు ఇంకా రావలసినంత పర్ఫెక్షన్ రావడానికి మీ వీక్నెస్లన్నీ అవసరం. మీరందరూ నా మీద ప్రెషర్లు పెట్టాలి, దానివల్ల నేను ఇంకా మెత్తగా తయారవుతాను. మీకు తెలుసా, ద సాఫ్టర్ ద టిష్యూ, గ్రేటర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఆర్గాన్. తొడలోనూ, వీపులోనూ, జబ్బలోనూ ఉన్న కండరము కంటే గుండెకాయలోని కండరాలు చాలా మెత్తనివి,
గుండె కంటే కూడా మెత్తనిది మెదడు. ద మోర్ సాఫ్టర్ ద టిష్యూ, గ్రేటర్ ద ఇంపార్టెన్స్. నీవెంత నలిగిపోతున్నావో వధువు సంఘములో అంత ఇంపార్టెంట్ ప్లేస్లోకి ఎదిగిపోతున్నావు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అందుకే అంటాడు ఏంటంటే, ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ డోంట్ వరీ, డోంట్ క్వశ్చన్, డోంట్ బాదర్ అబౌట్ దట్, డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. నీవు దేవుని ప్లాన్లో ఉన్నావు, దేవుడు నిన్ను చెక్కుతున్నాడు. దేవుడు అనుకున్న అంతస్తులోకి రావడానికి నిన్ను దేవుడు కొన్ని స్థితిగతుల గుండా నడిపిస్తున్నాడు. ఇప్పటి పరిస్థితులను బట్టి కన్ఫ్యూజ్ కావద్దు. ఒకటే నమ్మండి, గాడ్ హ్యాస్ ద బెస్ట్ ఇన్ స్టోర్ ఫర్ యూ. దేవుడు తన సంకల్పంలో నీ కొరకు సర్వోత్తమమైనటువంటి దాన్ని సిద్ధపరిచాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు పరిగెత్తంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆల్వేస్ ట్రస్ట్ హిమ్, ఆల్వేస్ ప్రైజ్ హిమ్, ఆల్వేస్ ఒబే హిమ్, ఆల్వేస్ ఫాలో హిస్ ఆర్డర్స్. లెట్ హిమ్ బీ ద కింగ్. ఆయన రాజుగా ఉండనండి. ఆయన్ని మనం బంట్రౌతులాగా చేసి మనం సీట్ ఎక్కి సింహాసనం ఎక్కి, ఎందుకు బాబు అలా చేసావు, నాకు ముందు ఎక్స్ప్లెయిన్ చేయి అనొద్దు. దట్స్ ఆల్ ఫూలిష్ టాక్. ఈనాడు మనము చేసే సంభాషణలు, ప్రార్థనలు చాలా వాటికి పరలోకానికి వెళ్ళక సిగ్గుపడతాం మనం. నాన్న నన్ను క్షమించు నాన్న, నాకు తెలియదు, నన్ను ఇంత ఉన్నతంగా తెస్తున్నావు నాకు తెలియదు నాన్న, క్షమించు అంటాం అక్కడికి వెళ్ళాక. ప్రిలారా, నిశ్చయముగా మనలో చాలామంది కాలుజారు స్థలములో ఉన్నాము. మనలో చాలామంది మనకున్న కష్టములను బట్టి, ఈ బాధలను బట్టి, అవమానాలను బట్టి మనలో చాలామంది దేవుని తెలివిని ప్రశ్నిస్తున్నారు, దేవుని మంచితనాన్ని ప్రశ్నిస్తున్నారు. దేవా ఎందుకు ఇలా చేసావు అంటున్నారు. సంఘములో చాలామంది పాపం చేస్తున్నారు. వాళ్ళు వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయడం లేదు, విగ్రహారాధన చేయట్లేదు, కానీ మరణకరమైన పాపానికి ఒక అడుగు దూరంలో ఉన్నారని ప్రభు బయలుపరుస్తున్నాడు. హెచ్చరిక పొందుదాం. ఎప్పుడు కూడా ఆ దారిలోకి మనం వెళ్ళొద్దు ప్రియులారా. దేవుణ్ణి ప్రశ్నించే దారి కాదు మనది. దేవుణ్ణి నమ్మే మార్గము, దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మన రాజుగా ప్రతిష్ఠించుకునే మార్గం, దేవుణ్ణి వెంబడించే మార్గం. ఆయన వెనక నడవాలంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎందుకు నాకు సహాయం చేయలేదు అనంటే, సహాయం చేయలేదంటే ఈ సమస్యను పరిష్కరించమని అడిగావు. ఈ సమస్య నీ మీద ఉండడము, నిన్ను చెక్కడం కొరకు అవసరం అది అంటే. ఒక అమ్మాయి అడిగింది, అవునండి ఈ సమస్య నాకు అవసరమైతే దీన్ని పరిష్కరిస్తాను అని వాగ్దానం ఎందుకు చేశాడు మరి? చూసారా, వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్. దట్ ఈస్ ద ప్రాబ్లం. వీఆర్ నాట్ ఒబీడియంట్ పీపుల్, వీఆర్ ఇంటెలిజెంట్ పీపుల్. అవును, ఆ బరువు నా మీద ఉండాలంటాం అన్నయ్య, మంచిదే. మరి పరిష్కరిస్తాను ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు కదా. అంటే నేను చెప్పాను, పరిష్కరిస్తానని దేవుడు చెప్పి నీలో నమ్మకాన్ని కలిగించి, ఆ తర్వాత నీవు అనుకున్న టైంలో పరిష్కరించకపోవడం ద్వారా ఏ ప్రెషర్ పుడుతుందో అది నీకు అవసరం. అంత ఇంట్రికేట్ డిజైనర్ ఆయన. ఈ సిచ్యువేషన్ నీ ఎక్స్పెక్టేషన్ పెంచుతాడు, తర్వాత అనుకున్నట్టు జరగదు. అక్కడ నీ బ్రెయిన్ మీద ఒక ప్రెషర్ పడుతుంది చూడు, దాట్ విల్ టర్న్ యూ ఇంటూ గోల్డ్, బంగారంలాగా మార్చేస్తుంది. ఇది సైకలాజికల్ మౌల్డింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. అర్థమైందని అనిపిస్తుంది కానీ ఇంకా మొత్తం అర్థం కాదు. కానీ అర్థం కావాల్సింది ఎంతో ఉంది అని అర్థమైతే చాలు. ఆ సంగతి అర్థమైందా లేదా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది, నాకు అర్థము కానిది, నాకు అర్థం కావలసింది, నేను అర్థం చేసుకోవలసింది ఎంతో ఉన్నది అనే సంగతి మీకు అర్థమైందా లేదా? అర్థం కాలేదా? అసలు ఇప్పుడు అడిగింది అర్థం కాలేదా? ప్రియులారా, దేవుడు ఏ పరిస్థితిలో నిన్ను పెట్టినా నేను మాత్రం ఒకటి చెప్తున్నా, ఒక క్షణములో 1000వ భాగమైన దేవుని దృష్టి నీ మీద నుండి తప్పిపోలేదు.
క్షణంలో 1000వ భాగం కూడా కనుదృష్టి నీ మీదే పెట్టాడు ఆయన. మరి అప్పుడప్పుడు నన్ను ఆయన పట్టించుకోలేదని నాకు ఫీలింగ్ వస్తుంది కదా. పట్టించుకోలేదనే ఫీలింగ్ని కల్పించడం కూడా మోల్డింగ్లో భాగమే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీకు ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎంత ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. నీకెప్పుడు నిరాశ కలిగించాలో, ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఇవ్వాలో, ఎప్పుడు ప్రోత్సహించాలో, ఎప్పుడు ఉల్లాసము కలిగించాలో, ఎప్పుడు నీ మనసు కృంగిపోవాలో దేవునికి తెలుసు. ఈవెన్ యువర్ టైమ్స్ ఆఫ్ డిప్రెషన్ హ్యావ్ బీన్ ఆర్డైన్డ్ బై గాడ్, గైడెడ్ బై గాడ్, అపాయింటెడ్ బై గాడ్. డిప్రెషన్ వస్తుంది నీకు, దట్స్ నెసెసరీ. నేను అన్ని రకాల సాహిత్యం చదువుతాను అని ఎన్నోసార్లు చెప్తున్నా కదా. ప్రతి దాంట్లో నేను యేసునే చూస్తాను, దేవుని సత్యాన్ని చూస్తాను. ఒక చిన్న కథ చెప్తాను మీకు, సూపర్ మ్యాన్ కథ. సూపర్ మ్యాన్ వాడు వేరే గ్రహం నుండి ఏదో క్లెప్ట్రాన్ ఏదో ఆ గ్రహం పేలిపోతుంది. పేలిపోయేటప్పుడు అక్కడి నుంచి చిన్న పిల్లోడిని ఊయల తొట్లో పెట్టి అంతరిక్షంలోకి పంపించేస్తారు. ఒకడన్నా మన జాతిలో బతకని. వాడొచ్చి ఈ భూమి మీద పడతాడు. అక్కడ ఉండేది ఎల్లో సన్. ఆ ఎల్లో సన్ కారణంగా వాళ్ళకి అతీత శక్తులు వస్తాయి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళతో పోలిస్తే అక్కడ పుట్టిన అందరూ సూపర్ మెన్నే. ఆ జాతి మొత్తం పోయింది, ఒకడే బతికాడు. వాడు ఇక్కడికి వచ్చాడు. ఇంకా వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చిన్న ఇంత 5 ఏళ్ల పిల్లోడప్పుడే లారీని లేపవతలు పడిస్తుంటాడు, ట్రక్కుని ఇట్లా ఫుట్బాల్ లాగా దాన్ని వేస్తుంటాడు, గాల్లో ఎగురుతాడు. స్టీల్ బాడీ, మ్యాన్ ఆఫ్ స్టీల్, ఇన్వల్నరబుల్ బాడీ. వల్నరబిలిటీ అంటే ఎబిలిటీ టు బీ వూండెడ్, హర్ట్. వల్నరబిలిటీ అంటే ఇట్స్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ వూండెడ్. ఇన్వాల్నరబుల్ అంటే వాడిని గాయం చేసేది వీలుగా, బుల్లెట్ కొడితే కూడా ఏం కాదు వాడికి. అటువంటి వాడు ఒకడు వచ్చాడు అని ఇదంతా సైఫై, ఇది సైంటిఫిక్ ఫిక్షన్ కథ. వానితో రకరకాల విన్యాసాలు చేయిస్తారు. ఒక సందర్భంలో ఏమవుతుందంటే వాడు ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే భూమి మీద ఒక భయంకరమైన తెగులు వస్తుంది. బాగా వినండి ఒక కథ. ఆ తెగులు టైంలో వీడు నేను ఏం చేయలేకపోతున్నానని టెన్షన్ పడతాడు. ఒక దగ్గర పోయి కూర్చొని ఎక్కడ లేని టెన్షన్ పడి చచ్చిపోదాం అనుకుంటాడు. నేను చచ్చిపోతే బాగుండు, నేను ఎవరిని రక్షించలేకపోతున్నాను. అయితే తరువాత విచిత్రంగా ఆ తెగులంతా వెళ్ళిపోతుంది, భూలోక ప్రజలందరూ బ్రతికిపోతారు. అసలు జరిగింది ఏమిటంటే ఆ క్లిప్ట్రాన్ గ్రహవాసులు ఏం చేశారంటే ఆ గ్రహములోని ఒక ల్యాబ్ను కూడా, వీడిని ఒక్కడనే కాదు, ల్యాబొరేటరీ దాంట్లో ఉన్న మనుషులందరినీ కాంపాక్ట్ చేసి కుదించి ఒక చిన్న సీసాలో పెట్టి వాళ్ళని కూడా పంపించారు. సూపర్ సైన్స్ అన్నమాట. అయితే భూలోకవాసులను చంపేయడానికి ఒక రకమైనటువంటి విషక్రిములను కూడా పంపించాడు, గ్రహాంతర జీవి. వీటిని ఎదుర్కోవాలంటే ఒక మందు ఉన్నది. ఆ మందును వీని బాడీలో ఇంజెక్ట్ చేశారు. ఆ వ్యాక్సిన్ ఏదైతే ఉందో గాలిలో ఉన్నటువంటి విషక్రిములన్నిటినీ హరించి వేసేటటువంటి ఆ మందు వీడి లోపల ఎక్కించిన తర్వాత అది పరిపక్వం కావాలి. దానికి సర్టన్ హీట్ కావాలి. బాడీ హీట్ ఒక లెవెల్కు రైజ్ అయితేనే ఆ మందు కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ అవుద్ది అన్నమాట. కాబట్టి వాని లోపల ఎక్కించి వాడిని కొండ మీద కూర్చోబెట్టి వాడిని టెన్షన్ పెట్టారు. బాగా టెన్షన్ పెట్టి వాడు భయంకరంగా టెన్షన్, మెదడు నరాలు చిట్టిపో, సూపర్ మ్యాన్ అయినా సరే నేను తట్టుకోలేను, చచ్చిపోతా అనుకున్న టైం లోపల ఆ మందు కరెక్ట్ పరిపక్వ దశకు వచ్చింది. ఆ తర్వాత వాడు లేచి చూసి, అరే అందరు బతికిపోతున్నారే,
వీడు తెలీదు. వీడు పడ్డ టెన్షను ఆ మందు కరెక్ట్గా అది పరిపక్వం కావడానికి పనికొచ్చింది. ఇటువంటి తెలివితేట, ఇట్లాంటి సూపర్ సైంటిఫిక్ ఫిక్షన్ నవలలు రాయడానికి తెలివితేటలు మనుషులకే ఉంటే మరి దేవునికి ఎంత ఉంటాయో మీరు ఊహించుకోండి. ఒక్కొక్కసారి మన మెంటల్ టెన్షన్ను కూడా దేవుడు కన్స్ట్రక్టివ్గా వాడుకుంటాడు. అది నేను చెప్తున్నాను. కావాలని టెన్షన్ పెడతాడు నీకు ఏం జరగదు ప్రమాదంగా, దేవుడు కావాలని టెన్షన్ పెడతాడు. ఇప్పుడు పడ్డ టెన్షన్ అంతా ఒక నెల రోజులు అయినాక నువ్వు మోకరించినప్పుడు నీ ప్రార్థనా గదిలో నీ ప్రార్థన పదును పెట్టిన బాణంలాగా దూసుకుపోవడానికి పనికొస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంత డేంజరస్ గేమ్ ఇది, గేమ్ ఆఫ్ ఎమోషన్స్. దేవుడు మన భావోద్రేకములతో ఆడుకుంటున్నాడు. ఇంత టెన్షన్ పడి ఇవన్నీ మాట్లాడుకుంటున్నామా? ఆకాశమందు దేవుడు పగలబడి నవ్వుతాడు అనమాట. ఓరి పిచ్చోళ్ళారా, మీరు టెన్షన్ పడుతున్నారా? జస్ట్ ట్రస్ట్ మీ, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నేను ఏం చేస్తున్నానో తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియులారా, ఆసాపు యొక్క పొరపాటు మనం చేయొద్దు. ఆసాపు తర్వాత పాఠం నేర్చుకున్నాడు. ప్రభువా, ఇవన్నీ నాకు అవసరం లేదు నాయన. ఆఖరి దారికి వచ్చాడు అయ్యగారు. 73వ కీర్తన దయచేసి చూడండి, దయచేసి 22. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. ఎప్పుడయ్యావు బాబు మృగం? ఎప్పుడు పశువు ఎప్పుడయ్యాడైనా? వేరే వాళ్ళని చూసి ఏడిచినప్పుడు పశువు అయ్యాడు. అయినను నీవు నన్ను వదిలిపెట్టలేదయ్యా. నువ్వు నా దగ్గరే ఉన్నావు, నేను నీ దగ్గరే ఉన్నాను. నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 28లో చెప్పాను, నాకైతే చెప్పండి, నాకైతే దేవుని పొందు ధన్యకరము. మిగతా ఇష్యూస్ అన్నీ వద్దండి, యేసయ్య కౌగిట్లో ఒదిగిపోండి అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. సమస్యల కొరకు వందనాలు, నిరాశ నిస్పృహల కొరకు నీకు వందనాలు, నా శరీర ఆరోగ్య స్థితి కొరకు నీకు వందనాలు, నా కుటుంబ స్థితి కొరకు నీకు వందనాలు, ఈ వేదన కొరకు, బాధలన్నిటి కొరకు నీకు వందనాలు. ఈచ్ వన్ ఆఫ్ us has been designed for a different place in the body of the bride of Christ. నీ ప్లేస్ వేరు, నా ప్లేస్ వేరు. ఓఫీర్ గారికి అట్లెందుకు జరగాలి, నాకు ఇట్లెందుకు జరగాలంటే నేనుండే ప్లేస్ వేరు, నువ్వు ఉండే ప్లేస్ వేరు బాబు. వధు సంఘంలో నేనుండే ఆ టిష్యూ వేరు, నువ్వు ఉండే టిష్యూ వేరు. లివర్ లాగా పేగులు ఉండొద్దు, పేగుల్లాగా కిడ్నీ ఉండొద్దు, కిడ్నీ లాగా గుండెకాయ ఉండొద్దు, గుండెకాయ లాగా మెదడు ఉండొద్దు. గుండెకాయ టిష్యూ మెదడులో ఉందనుకో, వాడు దున్నపోతు కంటే అధ్వానం అవుతాడు. మొద్దుబుర్రా, అసలు ఇంత మంచి సాఫ్ట్ బ్రెయిన్ ఉంటేనే ఒక్కోసారి పనిచేయట్లేదు. గనుక ప్రియులారా, దేవుడు మనకు అన్ని మేళ్లే చేస్తున్నాడు. కనుక దేవుని మనం స్తుతించి ఆరాధించుకుంటూ ఈ కూటాన్ని ముగించుకుందాం. రండి, తలలు వంచండి. ఆరాధన పూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలో మనం ఆయనకు అప్పగించుకొని, అర్పించుకొని మరోసారి మనల్ని మనం పునః ప్రతిష్ఠ చేసుకుందాం. లెట్ us just repent. ప్రభువా, నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశానయ్యా, నేను చాలా తప్పు చేశాను ప్రభువా, నిన్ను విమర్శించానయ్యా. గొప్ప దేవుడవు, నన్ను వధువు సంఘములో ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని నువ్వు ప్రయాసపడుతున్నావు, నన్ను చెక్కటానికి నువ్వు కష్టపడుతున్నావు. నేనేమో నువ్వు నన్ను కష్టపెడుతున్నావని నేను రంకెలు వేస్తున్నాను. ఎంత మూర్ఖుడను, ఎంత మూఢురాలను తండ్రి. ఐఎమ్ సారీ జీసస్. హ్యావ్ thine own way with me, Lord. Whatever you want to do with me, go ahead, oh Lord, go ahead. Whatever you want to do with me, I'm yours, oh Lord, I'm yours. దావీదు రాజు దీనుడై వేడా, దావీదు రాజు దీనుడై వేడా, అవనిలో పొందిన నష్టములను,
నీలో పొందిన దేవా మిక్కిలి గొప్ప ప్రభువా నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయనా. మాకేమీ తెలియదు అనే సంగతి మేము అనేక సార్లు మరచిపోయి, మేము నిన్నటి వారమేననే సంగతి మేము మరచిపోయి, యుగములకు రాజువైన, యుగములకు నిర్మాణకుడవు, యుగములకు జగములకు నిర్వాహకుడు అయిన అనంత జ్ఞాని నీ చర్యలనే మేము అనేక సార్లు ప్రశ్నిస్తున్నాము నాయన. How foolish we have been, O Lord, in questioning your works, your deeds and your plans, your ways. We have been so foolish, O Lord. చాలా బుద్ధిహీనముగా మేము ప్రవర్తించాము, మాట్లాడాము. మరికొంతలాగే విసుగు, వ్యసనము, ఆయాసం పెంచుకుంటే మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోయే వాళ్ళమేమో. మమ్మను తప్పించిన దేవా, మా రక్షకుడా నీకు వందనాలు. మరణకరమైన పాపముగా మారకుండా మా సణుగును సంహరించడానికి ఇది మాట్లాడిన ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము నాలో ఫలింపచేయండి, మా అందరిలో ఫలింపచేయండి. మాకైతే నీ పొందు ధన్యకరమునైనా. దానియేలులాగా సింహాలు గుహలో పడిపోయిన అక్కడ నీ పొందు మాకు దొరికితే చాలు. శద్రకు మేషక అబేద్నెగోలాగా ఈ ప్రపంచ చక్రవర్తి చేసినటువంటి అగ్నిగుండంలోకి విసిరివేయబడ్డా సరే అక్కడ నీ పొందు దొరికితే చాలు. వివాహ జీవితమైన, ఒంటరి జీవితమైన, ఐశ్వర్యమైన, కడు పేదరికమైన, గుడిసైనా మేడైనా తండ్రి, అది పట్టణపు నడిబొడ్డైన, కీకారణ్యమైన, యేసయ్యా నీ పొందు మాకు ధన్యక. నువ్వు మాతో ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు. అది సింహాల గుహైనా స్వర్గమే, అగ్నిగుండమైన స్వర్గమే, నీ పొందు దొరికితే చాలు ప్రభువా. నాయనా మాకు ఇంకా భక్తి నేర్పండి, నిన్ను నమ్ముట నేర్పండి. ప్రతి పరిస్థితిలో మిమ్మను ఆరాధించడము, స్తుతించడము, మీపై ఆధారపడడం నేర్పించండి. ప్రశ్నించుట మానే సంస్కారం మాకు నేర్పించండి. నీవేమో మహాజ్ఞానివి, మేమేమో ఆదాము కడుపున పుట్టినటువంటి పరమ మూఢులము తండ్రి. మమ్మల్ని క్షమించి నీ రక్తధారత మమ్మను కడిగి మళ్ళీ ఎన్నటికి మా జీవిత కాలంలో మేము సణుగు అనే పాపం చేయకుండా నీవు మమ్మల్ని ఏ ఉన్నతమైన స్థానము కొరకు డిజైన్ చేస్తున్నావో, మౌల్డ్ చేస్తున్నావో, ఆ ఉన్నత స్థానానికి మేము వెళ్ళడానికి ఎల్లప్పుడూ కూడా మేము సన్నద్ధులమై ఉండటానికి సహాయం చేయమని మమ్మను మలుస్తున్నటువంటి, మమ్మను చెక్కుతున్నటువంటి పరమశిల్పకారుడా నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృపా, పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరి వచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికిని సత్య సంబంధులందరికీ దేవుని చిత్తము నెరవేర్చగోరుచున్న యోగ్యులెల్లరికీ సదాకాలము తోడయుండి దేవుడు సిద్ధపరిచిన ఉన్నత స్థానములోనికి వారిని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.